నమస్కారం సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. అమరావతి అభివృద్ధికి పునాదులు పడుతున్నాయి. రెండవ రోజు కలెక్టర్ల సదస్సులో సీఎం సిబిఎన్ సందేశం. బౌద్ధ సంఘం కార్యాలయాన్ని సందర్శించిన విదేశీ బౌద్ధ భిక్షువు. స్వాగతం పలికిన కృష్ణార్జునరావు. ఉత్తమ సేవలందించిన కామ్రేడ్ నిమ్మగడ్డ. వర్ధంతి సభలో సిపిఎం నివాళులు. వినియోగదారుల సేవలను మరుస్తున్న పెట్రోల్ బంకులు. నేటి ఫోకస్. ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఓ ఆధ్యాత్మికవేత్త బౌద్ధాన్ని స్వీకరించి వివిధ దేశాల్లో ధర్మ ప్రబోధంలో ఉన్నారు. ఈ మేరకు గురువారం ఆయన మంగళగిరిలోని బౌద్ధ సంఘం నిర్వాహకులు రేఖా కృష్ణార్జునరావు నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా విదేశీ బౌద్ధ భిక్షువు కృష్ణార్జునరావు బౌద్ధ సంఘం మహిళా ప్రతినిధి మాట్లాడారు. వీరి నిష్ఠ ఎంత గొప్పదంటే 35 సంవత్సరాల క్రితం బౌద్ధ భిక్షువుగా మారి శ్రీలంకకు వెళ్ళిన తరువాత ఇంతవరకు మళ్ళీ వారి జన్మస్థలమైనటువంటి ఇంగ్లాండ్కి ఇంకా వెళ్ళనే లేదు. ఎప్పుడు వెళ్తారో కూడా తెలియదు. అంత గాఢంగా బౌద్ధాన్ని ఆకలింప చేసుకొని బౌద్ధంలో ప్రయాణం చేసి ఆ బౌద్ధ లోతుల్లో ఈదులాడుతున్నటువంటి మహనీయుడు సుమారు ఒక 4-5 రోజులు ఇక్కడే ఉండి అమరావతి, ఉండవల్లి, ఘంటసాల, భట్టిప్రోలు, జగ్గపేట, చందవరం, గుంటుపల్లి తదితర బౌద్ధ క్షేత్రాలు, గుహలు ఇవన్నీ కూడా దర్శించుకొని చివరిగా విశాఖపట్నంలోని తొట్లకొండ, బావికొండ ఆ ప్రాంతాలన్నిటి కూడా తిరిగి తర్వాత హైదరాబాద్కి మళ్ళీ చేరుకుంటారు. వారు ఇక్కడ మా ఇంటికి రావటం చాలా సంతోషంగా ఉంది. గత 25 సంవత్సరాల నుంచి ఈ బుద్ధుడి మార్గంలో మంగళగిరి బౌద్ధ విహార అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ మార్గంలో మేము పయనించడం ద్వారా మా గురించి వారు తెలుసుకొని మా ఇంటికి ఇక్కడికి రావటం చాలా సంతోషంగా ఉంది. King Ashoka, and it's a really good thing to see that it's still continuing down to today. Now, as everybody knows, Buddhism is a very important teaching. It teaches people how to behave properly in society and how to live a good life, not only for this life but also for future lives, so that everybody can be uplifted on the one hand and can make progress in their spiritual development on the other hand, and hopefully at the end will make a full ending of samsara. ఇండియాలో చాలా బుద్ధిస్ట్ ప్లేసెస్ ఉన్నందుకు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ అంటే ఇక్కడ రావడానికి ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. బుద్ధవనాన్ని ఆయన విజిట్ చేశారంట, అది చాలా బాగుంది. అలాగే కొన్ని ప్లేసెస్ ఇవన్నీ చూస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. బుద్ధుడి మార్గంలో ఇట్లాగా నడవడం అనేది కూడా చాలా గొప్ప విషయం. అలాగే మన అశోకుడు పుట్టిన జన్మస్థలం ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా అనేది ఫీల్ అవుతున్నారు. మీకు తెలుసా 10th క్లాస్ పబ్లిక్ పరీక్షలు ఎప్పటి నుంచి ప్రారంభం కానున్నాయి? 10th క్లాస్ పబ్లిక్ పరీక్షలు వచ్చే ఏడాది మార్చి 17వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. మంగళగిరి మాజీ ఎమ్మెల్యే నిమ్మగడ్డ రామ్మోహన్ రావు వర్ధంతి సభ గురువారం మంగళగిరిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి మండల పరిషత్ కార్యాలయం వద్దనున్న నిమ్మగడ్డ సెంటర్లో గురువారం సాయంత్రం మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కీర్తిశేషులు నిమ్మగడ్డ రామ్మోహన్ రావు 16వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ వర్ధంతి సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి పాసెం రామారావు, పట్టణ కార్యదర్శి వీసం జవహర్లాల్, సిపిఎం నేతలు ఎస్ఎస్ చెంగయ్య, జొన్న శివశంకర్, జేవి రాఘవులు, డాక్టర్ సాయి ప్రసాద్, ఎం రవి, పి బాలకృష్ణ, డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాసెం, వీసం మాట్లాడారు. ప్రజాసేవలో తన జీవితాన్ని అర్పించి ఉన్నత కుటుంబంలో పుట్టినప్పటికీ వాళ్ళు మంచి కుటుంబం మంచి చదువుకొని అనేక రకమైన ఉద్యోగాలు రావాల్సిన వచ్చే సమయం ఉన్నప్పటికీ ఆయన వామపక్ష భావాల వైపు వచ్చి మొదట సమితి ప్రెసిడెంట్ గాను, ఆ తర్వాత మండలాధ్యక్షులను, తర్వాత శాసనసభ్యుడిగాను
ఈ మంగళగిరి నియోజకవర్గానికి ఒక ఉన్నతమైనటువంటి విలువలు కలిగిన వ్యక్తిగా ప్రజాసేవ చేస్తున్న వ్యక్తి కమిటీ నిమ్మగడ్డ రామారావు గారు. అందరికీ తెలుసు, దాదాపు సమితిగా ఉన్నప్పుడు కొల్లూరు దాకా ఉండేది ఈ ప్రాంతం అంతా. అనేక స్కూళ్ళు నిర్మించడంలో కానీ, ప్రజలకు సేవ చేయడం, రైతులు కానీ, వ్యవసాయ కార్మికులు కానీ అనేక మందికి ఏ విషయం వచ్చినా నేను ఉన్నానని చెప్పేసి ఆయన ప్రధానంగా ఉండడానికి కారణం, ఆయన మొదటి నుంచి ఈ వామపక్ష భావాల వైపు ఉండడం అనేది మీ అందరికీ తెలుసు. ఆయన చాలా ఎంత ఎమ్మెల్యే అయినా, ఎంత ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన సాదాసీదా మనిషిలాగా రోజు స్కూటర్ మీద తిరుగుతా, రోడ్లమ్మట పలకరిస్తా, అందరినీ పేరు పేరున పలకరిస్తా, అనేక విలేజ్లో తిరుగుతా సమస్యల మీద పనిచేసే వ్యక్తి. అటువంటి ప్రజాసేవకులు చాలా అరుదుగా ఉంటారు. ఆ రోజుల్లో కారు కొనడానికి అవకాశం లేక కాదు, మనల్ని సాధారణ ప్రజలు ప్రతినిధిగా ఎన్నుకున్నారు. మనం సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి పొట్టినిక్కర వేసుకొని సైకిల్ మీద పార్లమెంట్కి వెళ్ళాడు. సైకిల్ మీద వెళ్ళాడు పార్లమెంట్. అట్లా వెళ్ళాడని చెప్పేసి ఆయన తక్కువగా చూడాల. ఆయన పార్లమెంట్లో మాట్లాడుతుంటే నెహ్రూ గారు కూడా చెవులు రిక్కించుకొని వినేవాడు. అంటే సుందరయ్య గారు ఏదైనా ఒక అంశం మాట్లాడితే అది దేశానికి, రాష్ట్రానికి, ప్రజలకి ఉపయోగపడేటువంటి అంశం అయి ఉంటుంది, అందులో మనం ఏదైనా నేర్చుకోవచ్చేమో అని చెప్పేసి అనుకునేవాడు. ఆ వారసత్వం ఆ రోజు కమ్యూనిస్టు ఉద్యమానికి ఉంది. తర్వాత ఏకే గోపాలన్ గారు, ఆయన కేరళలో అత్యుత్తమమైనటువంటి, ఇక్కడ సుందరయ్య గారిని ఎట్లా మనం చేస్తామో ఏకే గోపాలన్ గారిని ఆ రకంగా ప్రజలు రిసీవ్ చేస్తున్నారు. ఆయన కూడా మంచి ఉత్తమమైనటువంటి పార్లమెంటేరియన్. మన రాష్ట్రంలో కూడా సుందరయ్య గారు అసెంబ్లీకి గెలిచాడు. ఏ రకంగా కృషి చేశాడో మీకు తెలుసు. ఆ కోవకు చెందినటువంటి వ్యక్తి అని చెప్పడంలో ఎలాంటి సంశయం లేదు రామ్మోహన్ రావు గారు. ఎందుకంటే రామ్మోహన్ రావు గారు పుట్టింది భూస్వామి కుటుంబం. భూస్వామి కుటుంబంలో పుట్టి ఆయన జీవితాంతం కష్టజీవుల అభ్యున్నతి కోసం పనిచేశాడు. చిన్న విషయం అది. జీవితాంతం కష్టజీవుల అభ్యున్నతి కోసం కృషి చేశాడు. నువ్వు చేసిన ప్రజా పనులు చిరకాలం గుర్తుంటాయి. మాకు దూరమైనా గాని నిన్ను మరువలేమయ్యా. కామ్రేడా నిమ్మగడ్డ జోహారయ్యా, నీకు జోహారయ్యా. ఈనాటి మంచి మాట. సామాజిక దృష్టి, శాస్త్రీయ దృక్పథం పెరిగితే విశ్వమానవ కళ్యాణం సులభ సాధ్యం అవుతోంది. ఎడ్వర్డ్ జెన్నర్, ఆంగ్ల శాస్త్రవేత్త. కృష్ణాయపాలెంలోని మాజీ ఎమ్మెల్యే నిమ్మగడ్డ రామ్మోహన్ రావు విగ్రహం వద్ద ఆయన వర్ధంతి సందర్భంగా సిపిఎం నాయకులు ఎం రవి ఆధ్వర్యాన నిమ్మగడ్డ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, నిమ్మగడ్డ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. దుగ్గిరాల మండలంలో రెవెన్యూ సదస్సులు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా గురువారం మండలంలోని పేరకలపూడి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సదస్సును అధికారులు ఏర్పాటు చేశారు. గ్రామంలో రైతులు తమ భూ సమస్యలపై అర్జీలను అందజేశారు. ముందుగా వచ్చిన నాయకులకు పుష్పగుచ్చాలను అందించి స్వాగతం పలికారు. మొత్తం 24 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీపీ షేక్ జబీన్, తహసీల్దార్ ఐ సునీత, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీటీసీ సభ్యులు తాళ్ల అశోక్ యాదవ్, సర్వేయర్ గోపాలరావు, రిజిస్టర్ ఆఫీస్ సీనియర్ అకౌంటెంట్ కేవీ నాగేశ్వరరావు, బీఆర్ఓ జాన్సన్ రాజు, నూతలపాటి కేశవరావు, దేవాదాయ శాఖ ఈవో శ్రీనివాసరావు, ఆర్ఐ త్రివేణి రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు, నాయకులు మాట్లాడారు. ఎటువంటి సమస్యలైనా, భూ సమస్యలైనా, ఇంటి స్థలాల సమస్యలైనా, పొలాల సర్వే సమస్యలైనా, పాస్ పుస్తకంలో సమస్యలైనా, ఆన్లైన్లో పేర్లు ఎక్కకపోయిన సమస్యలైనా అధికారులు వచ్చి ఉన్నారు. మీ సమస్యలన్నీ ఒక అర్జీ రూపంలో రాసి మా ఎంఆర్ఓ గారిని, రెవెన్యూ అధికారులందరినీ వినతి పత్రం అందించాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ సువర్ణ అవకాశం మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ అవకాశం కల్పించినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పెరికలపూడి గ్రామంలో ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాము. 6వ తారీఖు కొండూరు నిర్వహించాము. దాంట్లో గొడవర్లో అర్జీలు తీసుకున్నాము. అక్కడ గ్రామ సభ నిర్వహించాము. మంచి స్పందన వచ్చింది. 10వ తారీఖు పెద్దకొండూరులో రెవెన్యూ సదస్సు నిర్వహించాము. అక్కడ కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా, రైతులందరూ కూడా వచ్చి వాళ్ళ సమస్యలన్నీ కూడా అర్జీ రూపంలో మాకు దాఖలు చేసి ఉన్నారు. అవన్నీ కూడా మేము ఆన్లైన్లో చేసి పై అధికారి దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్తున్నాము. ఇవాళ మూడో సదస్సులో భాగంగా ఇక్కడ పెరికలపూడిలో వచ్చాము. రైతులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు. వాళ్ళ సమస్యలన్నీ కూడా మా దృష్టికి తీసుకొస్తున్నారు. ఈ సదస్సుకి రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున అందరూ, సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి సబ్ రిజిస్టర్ గారు,
ఎండోమెంట్ వాళ్ళు, వక్ఫ్ వాళ్ళు, ప్రతి ఒక్కరు అందరూ కూడా అన్ని శాఖలు కూడా ఒక టేబుల్ మీద ఉండి ఒక వేదికపై ఉండి సమస్య పరిష్కరించాలని చేసి ముఖ్య ఉద్దేశంతో ఈ సమస్యలు నిర్వహించడం జరిగింది. సర్వేరు ప్రతి ఒక్క ఇష్యూ, సర్వేకి సంబంధించిన ఇష్యూస్ ఉంటే సర్వేర్ గారు చూస్తారు, ఎండోమెంట్ ఇష్యూస్ ఉంటే ఎండోమెంట్ శాఖ వాళ్ళు చూస్తారు, రిజిస్టర్ ఆఫీస్ ఇష్యూస్ ఉంటే రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు, రెవెన్యూ ఇష్యూస్ ఉంటే తహసీల్దార్ పరిశీలిస్తారు. సో అందరూ కూడా ప్రతి ఒక్క రైతు చిన్న ఇష్యూ కాడి నుంచి పెద్ద ఇష్యూ వరకు ఏ ఒక్క చిన్న సమస్య ఉన్నా పెద్ద సమస్య ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము అన్నీ కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేసి అవి కొంత నిర్ణీత గడువు ఇచ్చారు. ఆ గడువులో కూడా ప్రతి ఒక్క సమస్యని మేము పరిష్కరిస్తాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా అక్క జబీనా స్వామి ఎంపీపీ, ఎంఆర్ఓ గారు, మన ఎంఆర్ఓ ఆఫీస్ స్టాఫ్ మొత్తం కూడా పాల్గొనున్నారు. ప్రజా సమస్యలు తీర్చడానికి మునుపెప్పుడు జరగని విధంగా స్పాట్లో సమస్యలు తీరే విధంగా పరిష్కారాల మార్గాలు చూపించుతూ ముందుకు వెళ్తా ఉంది ఈ సదస్సు. ఈ సదస్సులో అందరూ పాల్గొని సమస్యల పరిష్కారానికి మీ అందరూ కూడా కృషి చేయాలని, మీ అందరం కూడా సహకరిస్తామని తెలియజేస్తా ఉన్నాం. మంగళగిరి రత్నాల చెరువులో ఆపరేషన్ చేయించుకున్న ఓ మహిళకు విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ ప్రతినిధి స్వాతి ఆధ్వర్యాన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. 2 నెలల పాటు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాను. నాకు కడుపులో గడ్డ వచ్చింది, ఆపరేషన్ చేశారు. తెలియకోకుండానే నాకు గడ్డ వచ్చింది, ఆపరేషన్ చేసి 2 నెలలు ఉన్నాను. స్వాతి మేడం గారు, ఇంకోసారు ఇద్దరు వచ్చారు, నాకు హెల్ప్ చేశారు. అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అకస్మాత్తుగా కడుపు నొప్పి రావడంతో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే చాలా ప్రమాదకరమైన 5 కేజీల గడ్డ కడుపులో ఉందని, ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాలని చెప్పి అప్పటికప్పుడే అడ్మిట్ చేసి ఆవిడకి ఆపరేషన్ చేయడం జరిగింది. ఒక 2 నెలల పాటు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకొని ఆవిడ రికవరీ అయ్యి ఇంటికి రావడం జరిగింది. ఈ 2-3 నెలల్లో ఏదైతే ఉందో ఈ కాల వ్యవధిలో వాళ్ళకి పనులు లేకపోవడం వల్ల ఉన్న కాస్త కోస్త డబ్బులు తోబుట్టువులు ఇచ్చిన దాంతో మందుల ఖర్చులకి వాటికి వాడుకొని తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నామని మన విజయ హెల్త్ కేర్ ట్రస్ట్కి స్థానికుల ద్వారా సమాచారం అందజేయడం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే దేవి గారిని పలకరించడానికి వచ్చాము. దేవి గారి ఆరోగ్యం కుదుటపడింది, కానీ తినడానికి ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న విషయం ప్రాథమిక మాధ్యమాల ద్వారా బయటపెట్టగా కొల్లి గిరిధర్ గారు, వారి పాప చందన గారు స్పందించి సోమల దేవి గారికి 1 నెలకు సరిపడా నిత్యావసర సరుకులు మన విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా అందించడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఈరోజు మన కొల్లి గిరిధర్ గారు మీ విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ స్థాపించిన స్టార్ట్ నుంచి మాకు ఏదో విధంగా పేద ప్రజలకి అన్నయ్య తరపు నుంచి ఎప్పుడు ఏదో ఒక సహకారం అందిస్తూ ఉన్నారు. అన్నయ్య, మీరు ఇటువంటి సహకారాలు ఎప్పుడూ చేస్తూ ఉండాలనేసి మా విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ తరపు నుంచి మీ కుటుంబం అంతా మంచిగా ఉండాలనేసి కోరుకుంటున్నాను. ఆత్మకూరు పీజియన్ చిల్డ్రన్ హోంలో ఎంఆర్పీఎస్ నాయకులు చందోలు విక్టర్ పాల్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బాలబాలికలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు షబ్బీర్, రాజేష్, బసవంత్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఆత్మకూరులోని పీజీఎం చిల్డ్రన్ హోంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మా స్నేహితుడు ఇట్లాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, జాతి కోసం తన జీవితాన్ని అంకితం చేసి ముందుకు వెళ్తుండగా ఎన్నో ఉన్నతమైన పదవులు చేపట్టి ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మండల స్థాయి నుంచి గుంటూరు జిల్లా స్థాయికి ఇప్పుడు అధికార ప్రతినిధిగా పదవిలో ఉన్నాడు. అటువంటి వ్యక్తి ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా మేము ఈ చిల్డ్రన్స్ హోమ్లో భోజన కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఇటువంటి పుట్టినరోజులు తను ఎన్నో చేసుకోవాలని, తనకి మంచి ఆరోగ్యము, బలము, శక్తి ఆ దేవుడు ఎల్లకాలం అనుగ్రహించాలని మా స్నేహితుల తరపున అందరం కానీ ఇటువంటి చేస్తున్నాం. చిన్నకాకని హైలాండ్లో గురువారం నూతకికి చెందిన మంగళగిరి సీకే జూనియర్ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ కొత్తపల్లి మోహన్ రావు మనమరాలు ఓజస్వి నూతన వస్త్ర బహుకరణ వేడుక వైభవంగా జరిగింది. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, విద్యా సంస్థల ప్రతినిధులు, ప్రముఖులు హాజరై ఓజస్విని ఆశీర్వదించారు. రిటైర్డ్ ప్రిన్సిపల్స్ వంచా విజయమోహన్ రావు, హైకోర్టు అడ్వకేట్ ఆల వెంకటస్వామి, విజయ్ విద్యా సంస్థల డైరెక్టర్ ప్రగడ రాజశేఖర్, కొత్తపల్లి ఫౌండేషన్ చైర్మన్ సిహెచ్ రమేష్, తిరుపతి అరుంధతి ఫౌండేషన్ చైర్మన్ ప్రసాద్, వివిధ రంగాల ప్రముఖులు ఫాదర్ ఆంటోనీ, కాట్రగడ్డ మధుసూదన్ రావు, కొత్తపల్లి కామేశ్వరరావు, కారుమంచి రామారావు, శ్రీనివాసరావు, సువర్ణ, కుమార్ రాజా, కీర్తి, ఈపూరి ఆదాం, కలకోటి నాగేశ్వరరావు తదితరులు ఓజస్విని ఆశీర్వదించిన వారిలో ఉన్నారు. మంగళగిరి పెదకోనేరు శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ఈ నెల 13వ తేదీన హనుమాన్ వ్రత మహోత్సవం జరుగుతోందని ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణమూర్తి తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఆయన సిటీ న్యూస్కు వివరించారు. స్వామివారికి విఘ్నేశ్వర పూజ, పుణ్యవాచనము, అఖండ దీపారాధన, ఆదిత్యాది నవగ్రహ మండపారాధన, పంచామృతాభిషేకము 50 మంది భక్తులచే జరుపుతున్నది. అదేవిధముగా
తదనంతరం తీర్థప్రసాద వినియోగము జరుగుతున్నది. అదేవిధముగా 13/12/2024 తేదీన హనుమ వ్రతము సందర్భముగా 50 మంది భక్తులతో లక్షపత్రి పూజ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమము తులసీ దళములతో, తమలపాకులతో, అన్ని రకముల పూలతో కూడా ఈ కార్యక్రమము 50 మంది భక్తులచే జరుపబడుచున్నది.